పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. క్రీస్తునందున దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన తన నోటి మాట చేతనే సమస్త సృష్టిని కలుగు చేసినట్లుగా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన మాట వినిన తోడనే కింది జలములు పై జలములు వేరుపరచబడి భూమి కలిగినట్లుగా, అంధకారములో వెలుగు కలిగినట్లుగా, భూమి ప్రతి విత్తనమిచ్చు చెట్లను భూమి మొలిపించినట్లుగా, ఆకాశ పక్షులు వాటంతటవే సృష్టించబడి ఆశీర్వదించబడి విస్తరించబడినట్లుగా, సముద్ర జలచరములన్నీ కూడా ఆయన నోటి మాట వలనే సృష్టించబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. ఇంతటి శక్తి కలిగిన వాక్కు ఉన్న మన యేసుక్రీస్తు ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతున్న మాట ఏంటంటే, మీరు కూడా నా మాట విని ఎడల మీకు ఎంత మేలు అని అంటున్నాడు. అది యేసుక్రీస్తు పాత నిబంధనలోని కాదు, కానీ యేసుక్రీస్తు భూమి మీద జీవించేటప్పుడు కూడా అక్షర సంబంధమైన ఇశ్రాయేలు నిమిత్తమై చాలా వేదన పడ్డాడు. ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు, యెరూషలేమా ఎంతకాలం నీవు నా రెక్కల కిందకు రాకుండా ఉంటావు? కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా నేను నిన్ను పలుమార్లు చేర్చుకోవాలనుకున్నాను, కానీ నీవు రానుండకపోతేవి. ఇకనైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నా వైపు తిరిగిన ఎడల నీకెంత మేలు. ఒకవేళ నీవు ఇప్పటికైనా తిరగకపోతే శత్రువు నీ చుట్టూ గట్టుకట్టి నేను అరికట్టి చాలా ఇబ్బందులు కలుగజేస్తాడని ప్రభు ఎంతో విచారకరంగా, ఎంతో దుఃఖకరంగా ఆ ప్రవచనాన్ని, ఆ వాక్కును విడుదల చేసినట్లుగా మనం చదువుతున్నాం. నిశ్చయంగా దేవుని ప్రియులారా, ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడుతున్న ఏ మాటైనా మనం విని దాన్ని గైకొనని ఎడల, దానివలన శత్రువు మనల్ని ముట్టడి వేసి మనల్ని చుట్టూ అరికట్టి మనల్ని చాలా 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 నష్టానికి ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ సమాధాన విషయంలోని కానీ అన్ని విషయాలలో మనల్ని చాలా ఇబ్బంది పెడతాడు. అన్ని విషయాలలో మనం అనేక విధాలుగా చితికిపోతాం అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. అందుకనే నిత్యముగా మన ప్రభు మాటను ప్రతిదినం మనం విని దాని ప్రకారం జీవించుటకు ప్రయాసపడాలి. ఒక 4-5 విషయాలని ఆయన మాట వినటం వలన మనకి ఏం జరుగుతుందో ఆశీర్వాదాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదివితే, నోవాహు దేవుని మాట విని ఓడ కట్టుకున్నాడు గనక ఆ ఓడను బట్టి అతడి కుటుంబం రక్షించబడింది. దేవుని ప్రియులారా, మీరు గనుక దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తే మీ కుటుంబాలు, మీ జీవితాలు రక్షణ అనే అనుభవంలోనికి వస్తాయి అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. రెండో మాట, అబ్రహాము గారు దేవుని మాట విని కల్దీయుల దేశమును, తన స్వజనమును, తన సమస్త విధములైన వాటన్నిటిని విడిచి రావటం వలన దేవుడు అబ్రహాము గారిని ఇహమందే కాదు పరమందు కూడా అనేక మంది జనములకు తండ్రిగా, ఆశీర్వాదానికి కారకుడుగా, అనేక మందికి దీవెనకరమైన పాత్రగా దేవుడు మార్చాడు. అంత మాత్రమే కాదు, మూడవదిగా ఇస్సాకును నీవు మరలా ఎగుప్తులోనికి వెళ్ళొద్దు, గెరారులోనే ఉండమని ప్రభు చెప్పినప్పుడు అతడు గెరారు ప్రాంతంలోనే ఉన్నప్పుడు ఆ దేశమందు విత్తనం వేసి 100 ఫలము పొందినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, క్రమక్రమముగా వృద్ధిలోనికి వచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. అనగా లోకంలోనికి వెళ్ళొద్దని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ మాటకి ఇస్సాకు విధేయుడై ఆ మాట విన్నందుకు దేవుడు కరువుగా ఉన్న ఆ దేశంలో ఈ ఇస్సాకు గారు వేసిన ఆ విత్తనానికి వృద్ధిని కలగజేసి ఆయనను అత్యధికంగా ఆ దేశంలో అభివృద్ధి పరిచాడు. నీవు గనక ఏ ప్రాంతంలో ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కనుక నీవు జీవించిన ఎడల, ఎటువంటి ఫలింపు లేని వ్యక్తుల మధ్యలో నీవు ఉన్నా సరే ఆయన మాట విని ఎడల నిశ్చయముగా నీవు 100 ఆ ప్రజల మధ్యలో, ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. 4వ మాట, ఈ యొక్క యాకోబు గారిని కూడా ప్రభు అంటున్నాడు, నీవు నీ లాభాన్ని ఇంటిని విడిచిపెట్టి నీ తండ్రి ఇంటికి వెళ్ళమని. నిశ్చయముగా అలా వెళుతున్నప్పుడే, దేవుని మాట విని యాకోబు వెళుతున్నప్పుడే సాక్షాత్తు దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా, తన సహోదరుడితో సమాధానం కలిగినట్లుగా, క్షేమకరంగా తన తండ్రి ఇంటికి వెళ్ళి తన తండ్రిని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును దేవుని ప్రియులారా, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో లాభంలోని శత్రు చేతుల నుండి విడిపించబడటం మాత్రమే కాక దేవుని దగ్గర నుండి ఒక ప్రత్యక్షతలను మనం పొందుకుంటాం. ఆ తర్వాత మన సహోదరులతో మనం సమాధానం కలిగిన వారమే, ఐక్యత కలిగిన వారమే జీవిస్తాం. మరి కొంచెం ముందుకు మనం ప్రయాణమే వెళ్ళినప్పుడు మన పరలోకమందున్న తండ్రిని మనం కలుసుకుని ఆ నిత్యరాజ్యంలో యుగయుగాలు జీవిస్తాం. ఈ మాటలను బట్టి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డలో నేను నీ మాట వినుటకు మా కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.